రక్తము చిందించి చనిపోయి తిరిగి లేచినట్టు గొప్ప దేవ, నీ పాదములకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించారు కాబట్టి మా కొరకు ప్రాణం ఇవ్వడానికి కూడా వెనుకాడలేదు. అయోగ్యులము, ఆపేతులం, పాపములో పాప బంధకాల్లో నశించిపోతున్న నన్ను మమ్మల్ని వెరకి రక్షించుకున్నారు. దాన్ని బట్టి వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. మాకిచ్చిన రక్షణ, మాకిచ్చిన ఆనందం, మాకిచ్చిన సంతోషాన్ని బట్టి నేను పూజించి కొనియాడుతుంటున్నాం. ఈ సమయం ప్రత్యేకంగా ఒక శుభ సమయంగా మమ్మల్ని సమకూర్చారు. దాన్ని బట్టి వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. మా సోడు రాజేశ్వరరావు గారు వారి యొక్క కుటుంబంలో మీరు ప్రేమించి వారిని దీవించి ఆశీర్వదించి ఇంతవరకు మీరు చేసిన గొప్ప మేళ్ళు ఘనకార్యాలను బట్టి నేను స్తుతించి కొనియాడుతుంటున్నాం. వారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించారు. సహోదరి కొరకును వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని ప్రాముఖ్యంగా వారిని రక్షించుకొని నీ బిడ్డలుగా, నీ సాక్షులుగా వారిని ఉంచినందుకు కూడా నిన్ను పూజించి కొనియాడుతుంటున్నాం. ఈరోజు అంతేకాకుండా వారిని ఆశీర్వదించి ఒక కుమారుడు, కుమార్తెను వారికి బహుమానంగా మీరు ఇచ్చారు. ఈ సందర్భంగా కుమార్తె యొక్క ఎంగేజ్మెంట్ సందర్భంగా మేము ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క ప్రాంగణంలో చేరి ఉంటున్నాం. వచ్చిన ఆహ్వానితులందరిని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. నీవు మా మధ్య ఉన్నందుకు నేను పూజించి కొనియాడుతుంటున్నాం. అదేవిధంగా ప్రభా మాక సునీత్ వారిని కూడా మీరు భూమి పునాదులు వేయబడక ముందే ఏర్పరచుకొని మీరు రక్షించుకున్నందుకై నీకు వందనాలు. సునీల్ కుమార్ అలాగే స్వర్ణ సహోదరిని కూడా మీరు ఆశీర్వదించి వారికి ఇచ్చిన సంతానాన్ని బట్టి నీకు వందనాలు. కుమారుడు సునీత్ని కూడా మీరు ఆశీర్వదించారు. దాన్ని బట్టి వందనాలు. ఈ సందర్భంగా వారి ఎంగేజ్మెంట్ విషయంలో ఈ ఉదయకాల సమయంలో మేమందరం సమకూర్చబడి ఉండగా మీ సన్నిధిలో మేము మా స్తుతించి గణపరుస్తుంటున్నాం. మేము కూడిక ప్రారంభించుకొని ఉండగా మీరు మాతో కూడా ఉండండి. పాటలు పాడే సమయాన్ని మీరు ఆశీర్వాదకరంగా చేయండి. ఈ ప్రాంగణం అంతా కూడా నీ రక్తంతో కడగండి, శుద్ధి చేయండి, పవిత్రపరచండి. మీకు యోగ్యంగాను అంగీకారంగాను మేము కూడా మీ రక్తంతో కడగబడి మీ బిడ్డలుగా, మీ సాక్షులుగా మేము నిలబడగలిగేలాగున సహాయం చేయమని వేడుకుంటున్నాం. ఆహ్వానితులందరినీ బట్టి నేను స్తుతిస్తున్నాం. సహోదరులు, సహోదరులు, బంధువులు, బంధువర్గాన్ని, దూర ఇరుగు పొరుగు వారు ఎవరైతే ఆహ్వానించబడ్డారో వారందరినీ కూడా మీరు సమకూర్చారు. దాన్ని బట్టి వందనాలు. వారిని కూడా మీరు ఈ సమయంలో దీవించండి, ఆశీర్వదించండి. నీ ఆశీస్సులతో మమ్మల్ని ఇక్కడ పంపించమని వేడుకుంటున్నాం. ఇక్కడ ఆన్లైన్ ప్రోగ్రామ్ను, ఇక మైక్ సెటప్, వీటన్నిటిలో కూడా ఇంతవరకు మీ సన్నిధి మాతో కూడా ఉంచినందుకై నేను స్తుతించి కొనియాడుతూ కనబడినటువంటి చీకటి శక్తులు యేసు నామను బంధిస్తూ నీ నామనికే జయము తెలియజేస్తూ ఇక ఈ సమయంలో మీరు మామతో కూడా ఉన్నందుకు నేను స్తుతించి కొనియాడి మీరేమో అధికారిగా మీరు ఆధిపత్యం వహించుమని, మమ్మల్ని ఆరంభం నుంచి అంతవరకు మీ సన్నిధి మాతో కూడా ఉంచుమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. సోదరుడు ప్రసాద్ గారు ముందుకు వస్తే పాటలతో సహాయపడాలని మనం చేస్తున్నాం. పాట సంఖ్య 194. యేసు నీకే జయము జయమని పాట. సియోను గీతాల్లో 196 కొత్త పుస్తకాల్లో, 194 పాత పుస్తకాల్లో. యేసు నీకే జయం జయం.
యేసునికే జయం జయము, యేసునికే జయం జయము. నీవు లోకపాలకుడవు, సర్వ సృష్టికి సృష్టికర్తవు, సర్వలోక రక్షకుడవు, సర్వ సృష్టికి సృష్టికర్తవు, సర్వలోక రక్షకుడవు. జయ జయ అనుచు నీకే పాడెదా, జయ జయ అనుచు నీకే పాడెదా. యేసునికే జయం జయము, యేసునికే జయం జయము. జన్మించే జగమున మానవ రూపములో ప్రాయశ్చిత్తంపై తానే జగమున మానవ రూపములో ప్రాయశ్చిత్తముపై తానే బలియాయె. పాపి అయిన మానవుని రక్షింప సిలువనెక్కి తన ప్రాణమునిచ్చే. పాపి అయిన మానవుని రక్షింప సిలువనెక్కి తన ప్రాణమునిచ్చే. హల్లెలూయా భూమిపైన, హల్లెలూయా భూమిపైన. యేసునికే జయం జయము, యేసునికే జయం జయము. మరణము ద్వారా అంతమాయే బలులో తన సమాధి సర్వం కప్పెను. మరణము ద్వారా అంతమాయే బలులో తన సమాధి సర్వం కప్పెను. తిరిగి లేచుటచే సర్వం నూతనమాయే. సంపూర్ణముగా ఓడిపోయి మృత్యు సమాధి. తిరిగి లేచుటచే సర్వం నూతనమాయే. సంపూర్ణముగా ఓడిపోయి మృత్యు సమాధి. హల్లెలూయా భూమిపైన, హల్లెలూయా భూమిపైన. యేసునికే జయం జయము, యేసునికే జయం జయము. స్వర్గం వెళ్ళి గొప్ప స్వాగతముందెను తండ్రి కుడి ప్రక్కన ఆయన కూర్చుండెను. స్వర్గం వెళ్ళి గొప్ప స్వాగతముందెను తండ్రి కుడి ప్రక్కన ఆయన కూర్చుండెను. రాజుల రాజై ప్రభువుల ప్రభువై పొందే అధికారము పరలోకముపై. రాజుల రాజై ప్రభువుల ప్రభువై పొందే అధికారము పరలోకముపై. హల్లెలూయా భూమిపైన, హల్లెలూయా భూమిపైన. యేసునికే జయం జయము, యేసునికే జయం జయము. తన రూపమునకు మార్చ నిష్టమాయే. సృష్టి కంటే ముందు
పాట స్తుతించు 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 అనే పాట పాడుకుంటాం. స్తుతించు స్తుతించు ప్రభు యేసునే స్తుతించు 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 ప్రభు యేసునే స్తుతించు. నిన్ను నిర్మించి రూపంబునిచ్చిన సృష్టికర్త నిన్ను నిర్మించి రూపంబునిచ్చిన సృష్టికర్తాయనే. జీవపు దాతాయనే నీ రక్షణ కర్తాయనే. జీవపు దాత ఆయనే నీ రక్షణ కర్తాయనే. నీ రక్షణ కర్తాయనే. స్తుతించు స్తుతించు ప్రభు యేసునే స్తుతించు 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 ప్రభు యేసునే స్తుతించు. ప్రేమించెను నిన్ను ఆయనే శాశ్వత ప్రేమచే. ఏర్పరచుకొనె నిన్ను భూమి పుట్టకమునుపే. ప్రేమించెను నిన్ను ఆయనే శాశ్వత ప్రేమచే. ఏర్పరచుకొనె నిన్ను భూమి పుట్టకమునుపే. దేవుడే నరరూపియాయే ఆయన పేరు యేసు ప్రభు. దేవుడే నరరూపియాయే ఆయన పేరు యేసు ప్రభు. ఆయన పేరు యేసు ప్రభు. స్తుతించు స్తుతించు ప్రభు యేసునే స్తుతించు 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 ప్రభు యేసునే స్తుతించు. యాకోబును సృజించే ఇశ్రాయేలుకు రూపునిచ్చే. నీకు తోడైయుండు భయపడకు అని పలికే. యాకోబును సృజించే ఇశ్రాయేలుకు రూపునిచ్చే. నీకు తోడైయుండు భయపడకు అని పలికే. పేరు పెట్టి పిలచి నా సొత్తు నీవనెను. పేరు పెట్టి పిలచి నా సొత్తు నీవనెను. నా సొత్తు నీవనెను. స్తుతించు స్తుతించు ప్రభు యేసునే స్తుతించు స్తుతించు స్తుతించు
భావించినను ప్రభు పక్షమునుండవలె. కాంతమందు బహుమానమిత్తు అన్ని ప్రభువే చెప్పెనుగా. కాంతమందు బహుమానమిత్తు అన్ని ప్రభువే చెప్పెనుగా. అన్ని ప్రభువే చెప్పెనుగా. నిన్ను నిర్మించి రూపంలో నేర్చిన సృష్టికర్తాయనే. నిన్ను నిర్మించి రూపంలో నేర్చిన సృష్టికర్తాయనే. జీవపు దాత ఆయనే, నీ రక్షణకర్తాయనే. జీవపు దాత ఆయనే, నీ రక్షణకర్తాయనే. నీ రక్షణకర్తాయనే. స్తుతించు, స్తుతించు, ప్రభు యేసునే స్తుతించు. స్తుతించు, ప్రభు యేసునే స్తుతించు. దయచేసి ఈరోజు మన ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఎంగేజ్మెంట్ ప్రోగ్రాం కొరకు మన అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. అనగా ప్రధానము లేకపోతే ఎంగేజ్మెంట్. ఈ సందర్భంగా బంధువులైతేనేమి, ఇరుగు పొరుగు వారు, స్నేహితులు, విశ్వాసులు అందరినీ కూడా ప్రత్యేకంగా బెరాకా ప్రార్థనా మందిరం నుంచి పిలువబడిన వారు వీరందరికీ కూడా ప్రభు పేరిట మరొకసారి వందనాలు తెలియజేస్తుంటున్నాం. ముఖ్యంగా ఆ యొక్క సునీల్ గారు ముందుకొచ్చి మొదటి లైన్లో కూర్చోవాలని మనం చేస్తున్నాం. మీరు అమ్మ వెనక్కి కూర్చోవచ్చు, మీరు వెనక్కి కూర్చుంటే మంచిది. సునీల్ గారు, దాని తర్వాత సునీత్ అది కూడా దగ్గర కూర్చోవాలి. అలాగే ఇక్కడ కూడా రాజేశ్వరరావు అన్న సహోదరి, ఎస్తేర్ రాణి, అనసూయ అన్నగారు కూడా ముందు కూర్చోవాలని మనం చేస్తున్నాం. మనందరికి కూడా తెలుసు రాజేశ్వరరావు గారు మన మధ్య ఉన్నారు. అలాగే అనసూయ సిస్టర్ గారు, వారిద్దరు దంపతుల్ని ప్రభు ఉన్నతంగా ఆశీర్వదించాడు. ఆశీర్వదించడమే కాదు, ఉన్నతమైనటువంటి పదవిలో కూడా వారిని ఉన్నతమైన స్థానానికి తీసుకొని వెళ్ళారు. అది మనందరికీ కూడా తెలుసు. ఈరోజు వారికి ప్రభు ఆశీర్వదించి వారికి ఒక కుమారుడిని, ఒక కుమార్తెను బహుమానంగా ఇచ్చారు. ఆ యొక్క కుమార్తె యొక్క వివాహ సందర్భంగా మొట్టమొదటి ఘట్టంగా ఇది ఎంగేజ్మెంట్ ప్రోగ్రాం కొరకు మనల్ని అందరినీ కూడా ఆహ్వానించారు. అక్కడ ఎస్తేర్ రాణి ఆ కుమార్తె గారు, వారు కూడా మన మధ్య ముందున్నారు. వారిని కూడా 1-2 ప్రశ్నలు వేయాలి. దాని తర్వాత మనం కార్యక్రమం ప్రారంభించుకుంటాం. అలాగే మనకు ఇక్కడ కూర్చున్నటువంటి సునీల్ వారు సునీల్ తర్వాత స్వర్ణ సహోదరి, వారిరువురు కూడా చింతలపూడి గ్రామ వాస్తవ్యులు. చింతలపూడి నుంచి వచ్చారు, కానీ వారు హైదరాబాద్లోనే ఉంటున్నారు. బెరాకా ప్రార్థనా మందిరానికి వారు కూడా అటెండ్ అవుతున్నారు. వారి యొక్క కుమారుడు, ప్రథమ కుమారుడు సునీత్ రాజ్. అందరూ సుమిత్ అనుకుంటారు, కానీ సుమిత్ కాదు, సునీత్ రాజ్.
సో సునీతి రాజు మన మధ్య ముందున్నారు. ఆ కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదించారు. ఆశీర్వదించడమే కాదు, 2 కుమారులు ఇచ్చారు. చిన్న కుమారుడు కూడా ఉన్నారు. ఈ పెద్ద కుమారుడు సునీతి రాజ్. వీరు ఇద్దరు పేర్లు చదివాం కదా, ఎస్తేర్ రాణి, సునీతి రాజ్. వారిద్దరు కూడా బరాకా ప్రార్థనా మందిరానికి సంబంధించిన వారు, సభ్యులు. ఈ 2 కుటుంబాలు యేసు ప్రభువుని అంగీకరించారు. మొట్టమొదటిగా వారి మారు మనసు, రక్షణ అనుభవం కలిగిన వారుగా ఉన్నారు. అంతేకాదు బాప్తిస అనుభవంలో కూడా సాక్ష్యం ఇచ్చారు. ప్రజల సంఘం ఎదుట వారి దేవుడు వారికి చేసిన మేలు గురించి బాప్తిస సాక్ష్యం కూడా ఇచ్చిన వారు. మా బెరాకా ప్రార్థనా మందిరంకి రెగ్యులర్గా పరిచర్యలో పాల్పొందుతూ వారు పరిచర్యలో సహాయపడుతూ ఉన్నారు. వారి 2 కుటుంబాలు అనేక దినాలుగా ప్రార్థన చేస్తూ వచ్చారు. సంఘం కూడా ప్రార్థన చేస్తూ వచ్చింది. వారి యొక్క యవనస్తులు 2 కూడా ప్రార్థన చేస్తూ వచ్చారు. వారి యొక్క భవిష్యత్ జీవితం దేవుడు సెటిల్ చేయాలని వారిని దేవుణ్ణి కోరుతూ వచ్చారు. అద్భుతంగా ఈ వివాహం ఏర్పాటు చేయడం జరిగింది. వారిరువురు యవనస్తులుగా, రక్షించబడిన వారుగా, ప్రాముఖ్యంగా దేవుని చిత్తం ఏంటో అది తెలుసుకొని దాని ప్రకారం వారు ముందుకు వచ్చారు. అలాగే తల్లిదండ్రులు కూడా ప్రార్థన చేస్తూ వచ్చారు. దేవుడు వారికి కూడా మార్గ సరళం ద్వారం తెరిచారు. వారికి కూడా దేవుడు అనుమతి ఇచ్చారు. దేవుడు వారితో కూడా మాట్లాడారు. చివరికి ఈ యొక్క వివాహం సంఘానికి కూడా చెప్పబడింది. సంఘం కూడా ప్రార్థన చేయడం జరిగింది. ఈరోజు 28వ తారీఖున ఈ యొక్క ఎంగేజ్మెంట్ ప్రోగ్రాం ఫిక్స్ చేయడం జరిగింది. కాబట్టి ఇది క్లుప్తంగా నేను ఈ విషయం మీకు తెలియజేస్తుంటున్నాను. వారిరు కూడా యవనస్తులు కూడా ఇక్కడే ఉన్నారు. తర్వాత వారి తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారు. బంధువర్గము ఇక్కడ ఉంది. బెరాకా విశ్వాసులు, సహపాఠి విశ్వాసులు, అనేక మంది పాస్టర్లు గారు రావడం ఎంతో సంతోషం. వారి కూడా ప్రభు పేట వారందరినీ కూడా ఆహ్వానిస్తుంటున్నాను. ఇప్పుడు దీనికి ముందుగా ఆ యొక్క తల్లిదండ్రులకు ఒక ప్రశ్న వేయాలని నా తలంపు. ఆ ప్రశ్న ఏంటంటే, రాజేశ్వరరావు గారు, అనసూయ గారు చెప్పాలి. మీ కుమార్తె ఎస్తేర్ రాణిని సునీత్ రాజుకి ఇవ్వడానికి మీకు అంగీకారం దేవుడు తెలియజేశారా లేదా? మీ అంగీకారం తెలియజేయాలి. చెప్పండి, చెప్పాలి. దేనికి వచ్చారు లేకపోతే ఇక్కడికి? అదే విషయం. దేవుడు బయలుపరిచాడు సునీతరాజును. వాక్య ప్రకారము దేవుడే అబ్బాయిని మా దగ్గర పంపించాడు. కాబట్టి మా అమ్మాయి ఎస్తేర్ రాణిని సునీత్కి వెనికి మేము ఇష్టపడ్డాం. అలాగే ఎస్తేర్ రాణి కూడా చెప్పాలి. సునీతని వివాహం చేసుకోవడానికి అంగీకారం తెలియజేయాలి. ఏదో ప్రోద్బలము బలంతానగా చేయడం కాదు. దేవుడు నీతో ఎలాగో మాట్లాడాడు, దేవుని యొక్క మాటకు లోబడి దీన్ని అంగీకరిస్తున్నాననే విషయం, సునీతను వివాహం చేసుకోవడానికి అది అంగీకరిస్తున్నాననే విషయం నువ్వు కూడా గట్టిగా చెప్పాలి. లేచినప్పుడు కొంచెం చెప్తే కూడా అందరు చూస్తారు మిమ్మల్ని. లేండి అందరు అటు తిరగండి. ఇంకా దేవునికి లోబడి నేను సునీత్ రాజ్ని అంగీకరిస్తున్నాను. ఓకే, గాడ్ బ్లెస్ యూ. అలాగే సునీల్ స్వర్ణ సిస్టర్ని కూడా అదే ప్రశ్నలు. మీరు ఎస్తేర్ రాణిని మీ కోడలుగా తీసుకోవడానికి దేవుడు మీకు అనుమతించారు, మీరు అంగీకరిస్తున్నారు, ఆహ్వానిస్తున్నారనే విషయాన్ని మీరు కూడా లేచి నిలబడి చెప్తే మంచిది. మేము చూడడం కాదు, అందరూ కూడా చూస్తారు. అటు తిరగండి. మేము కూడా భావిష్యంలో ప్రేయర్ చేసినప్పుడు దేవుడు మాకు ఎస్తేర్ని బయలుపరుస్తూ వచ్చాడు. ఆయన వాగ్దానాలు స్పష్టంగా దేవుడు ఏది కూడా మాకు ప్రతిదీ క్లియర్గా చూపించడం ద్వారా మేము ఎస్తేర్ని కోడలుగా అంగీకరించడానికి దేవుడు మేము ఆమెను ఇష్టపడుతాం, మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాము. ఆ వాగ్దానాలను బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తాం. సునీల్ గారు కూడా చెప్పాలి కదా, మీరు గమ్మునుంటే ఎట్లా? చెప్పండి.
దేవుని దేవుని చిత్తం ప్రకారం మేము ఎస్ఆర్ మనస్ఫూర్తిగా కోడలుగా అంగీకరిస్తున్నాం. ఓకే. అలాగే సునీత్ రాజు కూడా లేచి దేవుడు నీకు ఏం మాట్లాడాడు, మీరు వివాహం చేసుకోవడానికి ఇష్టపడుతున్నారా, ఎస్తేర్ రాణిని మీ భార్యగా స్వీకరించడానికి అంగీకరిస్తున్నాను అనే విషయాన్ని కూడా తెలియజేయాలని మనవి చేస్తున్నా. లేచి నిలబడుకొని అందరు చూసేలాగా, నేను ఎవరు చూడలేదు, వరకు మొదటిసారి చూస్తారు. దేవుని చిత్రం ప్రకారం గట్టిగా వినబడేటట్టు చెప్పండి, మాకేం పట్టలేదు. దేవుని చిత్రం ప్రకారం నేను ఎస్తేర్ని యాక్సెప్ట్ చేస్తాను. మీ పేరు చెప్పండి. నా పేరు సునీత్ రాజ్. సుమిత్ర. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ఈ విధంగా వారు యవనస్తులు ఇద్దరు తల్లిదండ్రులు కూడా ఈ యొక్క ప్రణాళికకు అంగీకరించారు. ప్రభు వారితో స్పష్టంగా మాట్లాడారు. ఆ విషయం మాతో కూడా పెద్దలైనటువంటి బెరాక ప్రార్థనా మందిరంలో వారు కూడా తెలియజేశారు. అందరం కలిసి ప్రార్థన చేస్తూ వచ్చాం. దేవుడు అందరికీ సమాధానం ఇచ్చాడు. సమాధానం ఇచ్చిన తర్వాతే ఈ యొక్క ప్రణాళికలో ముందుకు పోవడానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. ఆ విధంగా దేవుడు మనకు ఈ యొక్క కార్యాన్ని ఘనంగా జరిగించడానికి సహాయపడ్డాడనే విషయాన్ని నేను కూడా సంఘం తరపు నుంచి నేను కూడా తెలియజేస్తుంటున్నాను. మాకు ఎటువంటి అభ్యంతరం లేదనే విషయాన్ని కూడా తెలియజేస్తుంటున్నాం. ఇదే సమయంలో ఇక పెండ్లి కుమారునికి మీరు ఏదైనా వస్తువులు తెచ్చున్నా అది ఇచ్చి పుచ్చుకో, బట్టలు ఇప్పుడు పెట్టేస్తే వాక్యం తర్వాత సరే, వాక్యం తర్వాత మిగతా విషయాలు చూసుకుంటాం. సహోదరుడు సిన్హా గారు మన మధ్య ఉన్నారు. సిన్హా పాస్టర్ గారు ముందుకు వచ్చి వాక్యం పంచుకోవాలని మనం చేస్తున్నాం. అడుగుతాం ఇక్కడ
ఇది మామూలుగా సాధారణంగా మనుషుల మధ్య ఉండేటువంటి ఒడంబడిక కాదండి. ఇది సృష్టికి సంబంధించిన ఒడంబడిక. దేవుడు రాత్రితోనూ రాత్రితోనూ ఆ నిబంధన ఒకవేళ ఎవరైనా భంగం చేయగలిగితే తాను చెప్పిన మాట నెరవేరదంటాడు ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయంలో. సో నోబడీ కెన్ రివర్స్ ది కవనెంట్, నోబడీ కెన్ బ్రేక్ ద కవనెంట్. Everyone should be serious about the covenant. So this is a matter of covenant, marriage, వివాహం. వివాహానికి ముందు జరుగుతున్నటువంటి ఈ యొక్క బెట్రోతల్ లేకపోతే ఎంగేజ్మెంట్, ప్రదానం, ఇది నిబంధన సంబంధమైంది. ఇది అంగీకారంతో మొదలవుతుంది, ఇది కొనసాగుతుంది, ఇది సంపూర్తి అవుతుంది. ఇక్కడితో ఆగిపోదండి. దీని తర్వాత తరాలు ఉన్నాయంటున్నాడు. తరము, తరతరములు. మనం చూసుకున్నటువంటి ఆదికాండం 17వ అధ్యాయం 7వ వచనంలో తరములు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ జనరేషన్. దిస్ ఈజ్ ఎ బిగినింగ్, బట్ ద నెక్స్ట్ ఈజ్ ద మ్యారేజ్. మ్యారేజ్ తర్వాత ఫ్యామిలీ లైఫ్ స్టార్ట్ అవుతుంది, కుటుంబం, మళ్ళీ అక్కడ నిబంధన కొనసాగుతూ ఉంటుంది. ఇది నెరవేరుతుంది, నెరవేర్చే దేవుడు తోడై ఉంటాడు. సో గాడ్ బిగిన్స్ ద కవెనెంట్. దేవుడు నిబంధన ప్రారంభిస్తాడు, నిబంధన నిలుపుతాడు దేవుడు. గాడ్ కీప్స్ ద కవెనెంట్. సో బోత్ ఆఫ్ దెమ్ నౌ దే ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద కవెనెంట్ రిలేషన్షిప్. This is not a physical relationship. It's a mental matter, in fact. ఇది మానసిక స్థితిలో ఇప్పుడు వారు సంసిద్ధులై ఉంటున్నారు. ఈ నిబంధన నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఆ తర్వాత అది ఫ్రూట్ఫుల్ అవుతుంది, అది ఫలభరితంగా ఉంటుంది. దేవుడు ఆ రకంగా కొనసాగిస్తూ ఉంటాడు. ఈ ఎవర్లాస్టింగ్ అనేది 3 విధాలుగా కనబడుతుందండి. వన్ ఈజ్ ఎవర్లాస్టింగ్ కవెనెంట్. రెండవది ఏంటంటే ఈ కవెనెంట్ చేసిన దేవుడు ఎవర్లాస్టింగ్ లైఫ్ గిఫ్ట్గా ఇచ్చాడు. యేసుక్రీస్తు నందు ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదు. దట్ ఈస్ ద ఎవర్లాస్టింగ్ కవెనెంట్, ఎవర్లాస్టింగ్ లైఫ్. దేవుడు మన జీవితం అది నిత్యత్వంలో లీనమై ఉండాలని కోరుతున్నాడు. ఇట్ షుడ్ నాట్ స్టాప్. ఇది ఆగిపోవడానికి లేదు. గాడ్స్ పర్పస్ ఈస్ టు లివ్ ఎవర్లాస్టింగ్ లైఫ్. ఎప్పుడైతే ప్రభు యేసుక్రీస్తును అంగీకరిస్తామో ఆ ఎవర్లాస్టింగ్ లైఫ్, ఆ నిత్య జీవం దొరుకుతుంది. ఎప్పుడైతే నిత్య జీవం దొరుకుతుందో అక్కడ శాశ్వతమైనది నిలబడుతుంది. అక్కడ సమృద్ధి ఉంటుంది, అబండెంట్ లైఫ్ ఉంటుంది. దెన్ Psalm 91:14-16 చూస్తే లాంగ్ లైఫ్ ఉంటుంది. లాంగ్ లైఫ్, అది దీర్ఘాయుష్నిస్తుంది. కనుక ఈ నిబంధనలో ఉన్నటువంటి ప్రాముఖ్యతను గుర్తెరిగి ఎవర్లాస్టింగ్ కవెనెంట్ అండ్ నౌ ఎవర్లాస్టింగ్ లైఫ్. దెన్ దీస్ టూ ఆర్ కమింగ్ టుగెదర్ టు షేర్ దేర్ లవ్. వీరిద్దరూ కలిసి జీవించేటప్పుడు వారు పంచుకునేవి ఏంటంటే ప్రేమ. దిస్ ఈజ్ కాల్డ్ ఎవర్లాస్టింగ్ లవ్. దేవుడు అంటాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అంటున్నాడు. సో దట్ ఎవర్లాస్టింగ్ లవ్ విల్ రిమైన్ ఇన్ బోత్ ఆఫ్ దెమ్. వీరిరువురిలో ఈ శాశ్వతమైన ప్రేమ సదా నిలిచి ఉన్నట్టుగా దేవుడు ముందుగా నిర్ణయించాడు. నిర్ణయించిన దేవుడు ఈ నిర్ణయాన్ని తను ముందుగానే ముద్రించాడు. ఈ సీల్డ్ విత్ హిజ్ స్పిరిట్, తన ఆత్మతో ముద్రించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఆ యొక్క ముద్రను చూపిస్తుంది. ఇది ఒక అద్భుతమైనటువంటి అంశం. ఈ అంశంలో ప్రవేశించినటువంటి మరి సునీత రాజు గారికి, వారి తల్లిదండ్రులు సునీల్ గారికి, స్వర్ణ గారికి, వారి తోబుట్టువులకు, అలాగే అన్న
రాజేశ్వరరావు గారు మాకు బహు ప్రియుడు, ఆప్తుడు. మేము ఆయన ఒక రాజకీయ నాయకుడిగా చూడమండి. ఆయన ఎప్పుడు చూసినా ఆ మోకాళ్ళ జీవితం చూస్తాం. అందుకని గౌరవించి ఎన్ని పనులున్నా వదిలిపెట్టి ఆయన కొరకు మేము ఎక్కడికైనా రావడానికి సిద్ధపడుతుంటాం. నాట్ బికాస్ హీ ఈజ్ అన్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్, బట్ జస్ట్ బికాస్ హీజ్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్, ఆల్వేస్ ఆన్ హిస్ నీస్. ప్రతిదానికి ఆయన మోకరించి ప్రార్థిస్తారు. ఆయనకు సాటైన సహాయం ఇచ్చాడు దేవుడు. అనసూయమ్మ గారిని వారు కలిసి ప్రార్థిస్తారు. కుమారుణ్ణి కుమార్తెనిచ్చాడు, వారు కలిసి ప్రార్థిస్తారు. ఈ చక్కటి కుటుంబాన్ని బట్టి వారికి సరిపడ్డట్టుగా భక్తిగల కుటుంబం దేవుడు ఇచ్చినందుకు వారికి శుభాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాలా శ్రేష్టమైన మాటలు, అవసరమైన మాటలు తెలియజేయడం ఎంతో సంతోషిస్తున్నాం. ఈ సమయంలో ఈ యొక్క మనం త్వరగా మనం వెళ్ళిపోవాలి, టైం చాలా ఆలస్యం అవుతుంది. కాబట్టి వీరు పెళ్ళి కుమార్తె వైపున నుంచి వారు ఏమన్నా ప్రజెంటేషన్స్ కానీ బట్టలు అటువంటిది ఎక్స్చేంజ్ చేసుకోవడానికి మీరు సిద్ధంగా ఉంటే అవి తెచ్చి ముందు పెట్టాలి. అవి వెళ్ళి ధరించుకొని వచ్చేదాకా ఎంత త్వరగా మీరు ధరించుకొని రాగలరో అంత త్వరగా ధరించుకొని వస్తే మనం ముందుకు కార్యక్రమానికి వెళతాం. కాబట్టి రాజేశ్వరన్న గారు ఒక ఎస్టేర్ రాణి తరపున వారు తెచ్చిన బహుమానాలు అందించాలని మనం చేస్తున్నాం. సునీత్ రాజ్, సునీల్ గారు, సువర్ణ సిస్టర్ వారు కూడా ముందుకు వచ్చి కూర్చుంటే వారికి బట్టలు అవి తీసుకొచ్చి మీకు అందిస్తారని తెలియజేస్తుంటున్నాం. మీరు బట్టలు వేసుకునేది కూడా త్వరగా వేసుకొని రావాలి. మీరు ఎంత తొందరగా వస్తే అంత తొందరగా మనం ముగించుకోవచ్చు. రండి. మన మధ్య కేఎం జాన్ గారు పాస్టర్ గారు ఉన్నారు. వారు దయతో ముందుకు వచ్చి ఈ బట్టల కొరకు ప్రార్థించాలని మనం చేస్తున్నాం. సునీల్ గారు ప్రార్థిస్తాం.
ప్రభు నీ సంకల్పములో ఈ కార్యం జరుగుతుంది. నీ యొక్క గొప్ప ప్రణాళికలో ఒక క్రైస్తవ కుటుంబం యొక్క పునాది మేము చూస్తున్నాము. ఇరువురు బిడ్డలు ప్రభా నీ సంకల్పం చొప్పున నీ చిత్తానుకూలంగా వివాహ ఒడంబడికలో వెళ్ళనైనారు. ఈ సిద్ధపాటు సమయంలో మా ఎస్తేర్ రాణి చక్కగా ఆత్మీయంగా సిద్ధపడి వివాహం వచ్చేంత వరకు నీ సన్నిధిలో కనిపెట్టి చక్కని సిద్ధపాటు బిడ్డకు దయచేయండి. ప్రభు సుజిత్ రాజును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఆ కుమారుడు కూడా నీ సన్నిధానంలో ఈ సిద్ధపాటు కాలంలో వివాహమునకు ప్రధానం అయిన తర్వాత వివాహం వచ్చేంత వరకు కూడా నీ సన్నిధానంలో ఇద్దరు బిడ్డలు సిద్ధపడి నీవు కట్టబోనటువంటి ఆ గృహం కొరకు వేచింటకు సహాయం దయచేయండి. యెహోవా ఇల్లు కట్టించరేళ్ళ దాన్ని కట్టువారి ప్రయాసం వ్యర్థం. ప్రభు మేము ఇటుకలతో సిమెంట్తో కట్టే గృహాన్ని చూడడానికి ఇష్టం లేదయ్యా. మా ఆశ ఒకటే, ఈ ఇరువురికి జ్ఞానం చేత ఇల్లు కట్టబడును. ప్రభు నీ కృపలో కనబడినటువంటి అదృశ్యమైనటువంటి చక్కని విషయాలతో వీరి గృహము నిర్మితం కావాలి. జ్ఞానము చేత ఈ బిడ్డల గృహము కట్టబడును గాక. తెలివి చేత సమస్తమైన సంపదలు చేకూరును గాక. ప్రభు వివేచన వలన ఈ గృహము స్థిరపరచబడును గాక. నీ యొక్క కృపలో నీ సన్నిధానంలో విశ్వాస గృహాలకు చెందినటువంటి ఇరువురు బిడ్డలను నీవు జతపరచుటకు ఈ ప్రధాన కార్యములో వారిని ఈ ఒడంబడికలో తండ్రి స్థిరపరచుండగా నీ సన్నిధి కాంతి దిగిరానిమ్ము. పరిశుద్ధాత్మ నీ సన్నిధి దిగవచ్చును గాక. తండ్రి అయిన దేవా నీ ఆశీస్సులు ఈ ఇరువురి బిడ్డల పైన సమకూడును గాక. యేసయ్యా, జ్ఞానమునకు నీవే గదా పునాది. నీ వల్లే కదా ఈ లోకమంతా సృష్టింపబడ్డది. నీవు లేకుండా ఏది కూడా కలగలేదయ్యా. యేసయ్యా, నీవే జ్ఞానమై ఉంటుండగా ఇరువురి బిడ్డలకు జ్ఞానం ప్రసాదించుమని నీవే దిగిరమ్ము, వారిని ఆవేశించుము, వారిని నింపుము. నీ యొక్క రక్తంలో కడగబడిన ఈ బిడ్డలు, విశ్వాస కుటుంబానికి చెందినటువంటి ఈ బిడ్డలను ప్రభా ఈ నూతన వస్త్రధారణలో ప్రభు ఇద్దరు బిడ్డలు సిద్ధపడుచుండగా ఈ వస్త్రధారణ ఈ వస్తువులను దీవించుమని నీ కరకమలములకు వీటిని అందిస్తున్నాము. ప్రభు ఈ కుమారుడు వాటిని తీసుకొని చుండగా నీ ఆశీర్వాదాలు దిగివచ్చును గాక. బిడ్డ తనకు అందించబోనటువంటి వస్త్రములు తీసుకొని చుండగా ఆ బిడ్డను కూడా దీవించమని ఇరువురు కుటుంబాలను చేరి ఉన్నటువంటి ఈ స్తోమమును వీరంతా నీ రక్తంలో కడగబడిన బిడ్డలు, విశ్వాసానికి చెందినటువంటి కుటుంబాలు అందరినీ దీవించమని నీవు కట్టుచున్నటువంటి గృహాన్ని బట్టి పునాది నువ్వు వేయిచుండగా ప్రభా స్థిరమైన పునాదిగా ఈ ప్రధాన కార్యము నిలుచును గాక. దీవించండి ప్రభు. నువ్వు కట్టినటువంటి ఈ గృహము మాకందరికి ఆశీర్వాదకరంగా, సంఘాలకు ఆశీర్వాదకరంగా, ఎన్నో గృహాలు కట్టే బిడ్డలుగా ఇద్దరి బిడ్డల పైన నీ యొక్క అభిషేకం దిగిరానిమ్మని అడుగుతున్నాము. ఈ బిడ్డలు వారి కొరకే కాకుండా వారు కట్టబడిన తర్వాత అనేకుల గృహాలు కట్టుటకు, బలపరచుటకు అభిషేకించుమని, దీవించుమని యేసు నామమున నీ ప్రార్థన సమర్పిస్తున్నాను. ఆమేన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
సిస్టర్స్ వచ్చి అవి తీసుకెళ్ళొచ్చు. రండి. ఇప్పుడు దయతో ఎస్తేర్ రాణి కూడా పైకి రావాలని మనం స్టేజ్ మీదకి రావాలని మనం చేస్తున్నాం. వారికి కూడా బట్టలు సునీల్ కుమార్ సువర్ణ సహోదరులు బట్టలు అవి తీసుకొచ్చారు బహుమతులుగా. అది కూడా అంగీకరించాలని మనం చేస్తున్నాం. ఇవి తీసుకెళ్ళడానికి సహోదరులు బెరాక నుంచి వచ్చిన వారు ముందుకు రావాలని మనం చేస్తున్నాం.
ఉండండి. ప్రార్థన చేయడానికి ప్రకాశం గారు ఇక్కడ ఉంటే పాస్టర్ గారు ముందుకు వచ్చి ఈ వస్తువుల కొరకు ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. ప్రకాశాల తొందరరా కుక్కడపల్లి ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకము గల మా పరలోకపు తండ్రి, సకల ఆశీర్వాదములకు నిలయమైనటువంటి మా దేవ, పరలోకం నుండి అనుగ్రహిస్తే తప్ప ఎవరు ఏది పొందరన్న మాటను మరొకసారి తండ్రి నీ దాసుల గృహంలో కుటుంబాల్లో మీరు నెరవేర్చిందికై నీకు వందనాలు. నీ దాసుడు అన్నగా రాజేశ్వరుని బట్టి అనుశ్రేష్ఠుని బట్టి వందనాలు. అలాగే తండ్రి మన దేవా అయ్యా మరి నాయన సునీల్ గారిని బట్టి నీకు వందనాలు. ఎస్తేరు కొరకు ఇస్తూ సూరన్న కొరకు వందనాలు. ప్రేమించిన బిడ్డలు సునీత రాజును బట్టి స్తుతిస్తున్నాం. అలాగే బిడ్డ ఎస్తేరు రాని కొరకు వందనాలు. ఇద్దరి విషయంలో నీ సంకల్పాన్ని బయలుపరిచి ఈ దినమున ఈ కవనెంట్లో అయ్యా తన ప్రధాన కార్యక్రమంలో ఈ రీతిగా తండ్రి వారికి ప్రేమను అలాగే వారి యొక్క దేవ అగ్రిమెంట్ను తెలియపరుస్తూ ఆయా గుర్తుల ద్వారా పండ్లు పుష్పముల ద్వారా తండ్రి తెలియపరిచినందుకు వందనాలు. తీసుకుని వచ్చినటువంటి ఫలములను వస్తువులను వస్త్రములను నీ రక్త ప్రోక్షణ తెచ్చుకుంటుండగా దీవించి ఆశ్రయించండి. ఇది మొదలుకొని వారి జీవితకాలం అంతయు ప్రభు నీ కృప తోడుగుంచి ముందున్న కార్యక్రమం సిద్ధపరిచి మీరు మహిమ పొందమని స్తోత్రం చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థించి వినయముతో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. వెంటనే రావాలి. వారి సమ్మతాన్ని చేసిన విధంగా వారి బట్టలు ధరించుకుని వెంటనే రావాలని మనవి చేస్తున్నాం. ఆ సమయంలో మనం పాట పాడుకుంటాం. ప్రసాదరావు గారు నిరీక్షణ ఒకళ్ళు వస్తే ముందుకు రావాలని మనవి చేస్తున్నాం. సాంగ్ నెంబర్ 176 అండ్ కొత్త పాట పుస్తకాల్లో 178.
పొంది తిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువి యందు అనే పాట. పొంది తిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని భువియందు పొంది తిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని భువియందు జీవిత యాత్రలు సాగి వచ్చి తిని జీవిత యాత్రలు సాగి వచ్చి తిని ఇంతవరకు నాకు తోడైయుండి ఇంతవరకు నాకు తోడైయుండి ఎబినేజరు అయ్యున్న ఓ యేసు ప్రభువా ఎబినేజరు అయ్యున్న ఓ యేసు ప్రభువా నా రక్షణ కర్తవు నీవైతివి నా రక్షణ కర్తవు నీవైతివి పొంది తిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువియందు పొంది తిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువియందు గాలి తుఫానులలో నుండి వచ్చి తిని గాలి తుఫానులలో నుండి వచ్చి తిని అంధకార శక్తుల ప్రభావము నుండి అంధకార శక్తుల ప్రభావము నుండి నీ రెక్కల చాటున నన్ను దాచితివయ్యా నీ రెక్కల చాటున నన్ను దాచితివయ్యా నీవే ఆశ్రయ దుర్గం వైతివి నీవే ఆశ్రయ దుర్గం వైతివి పొంది తిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువియందు పొంది తిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువియందు కష్ట దుఃఖంబులు నాకు కలుగాగా కష్ట దుఃఖంబులు నాకు కలుగాగా నన్ను చేరదీసి ఓదార్చితివే నన్ను చేరదీసి ఓదార్చితివే భయభీతి నిరాశలయందు నా ప్రభువా భయభీతి నిరాశలయందు నా ప్రభువా బహుగా ధైర్యంబు నా కొసగితివి బహుగా ధైర్యంబు నా కొసగితివి పొంది తిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువియందు పొంది తిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువియందు నా దేహమందు నా ముళ్ళు నుంచితివి నా దేహమందు నా ముళ్ళు నుంచితివి సాతానుని దూతగా నలుగా గొట్టన్ సాతానుని దూతగా నలుగా గొట్టన్ వ్యాధి బాధలు బలహీన తలందు వ్యాధి బాధలు బలహీన తలందు నీ కృపను నాకు దయచేసితివి నీ కృపను నాకు దయచేసితివి పొంది
శ్రేష్ఠ ఈవిని ఈ భువి యందు పొందితిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువి యందు. పాట సంఖ్య 123. ప్రభువా నీ గొప్పతనము స్తుతికి యోగ్యము అశక్యమైనది. ప్రభువా నీ గొప్పతనము ప్రభువా నీ గొప్పతనము స్తుతికి యోగ్యము అశక్యమైనది వర్ణించాలేమిలా. స్తుతికి యోగ్యము అశక్యమైనది వర్ణించాలేమిలా. ప్రభువా నీ గొప్పతనము ప్రభువా నీ గొప్పతనము సృష్టి గొప్పది అద్భుతమేగా సంకల్పమెంతో ఉత్తమము. సృష్టి గొప్పది అద్భుతమేగా సంకల్పమెంతో ఉత్తమము. మానవ జాతి కొరకై ప్రభు మానవ జాతి కొరకై ప్రభు సిద్ధపరచే సమస్తము సిద్ధపరచే సమస్తము. నీదు పనులు నీ సామర్థ్యము వర్ణించాలేమిలా. నీదు పనులు నీ సామర్థ్యము వర్ణించాలేమిలా. ప్రభువా నీ గొప్పతనము ప్రభువా నీ గొప్పతనము నీ రూపమున నరుని సృజించి అధికారము నిశ్చితివి. నీ రూపమున నరుని సృజించి అధికారము నిశ్చితివి. క్రీస్తునందు నిర్దోషినిగా క్రీస్తునందు నిర్దోషినిగా నిలువబెట్ట కోరితివి. నిలువబెట్ట కోరితివి. నీదు దయా నీ మంచితనము వర్ణించాలేమిలా. నీదు దయా నీ మంచితనము వర్ణించాలేమిలా. ప్రభువా నీ గొప్పతనము ప్రభువా నీ గొప్పతనము సృష్టిని చేసిన శక్తి కంటే పాపికి రక్షణ గో
అందుకే నీ ప్రాణమార్పించి అందుకే నీ ప్రాణమార్పించి రక్తము కార్చి రక్షించితివి రక్తము కార్చి రక్షించితివి నీ అద్భుత ప్రేమని కృప వర్ణించాలే మిలా నీ అద్భుత ప్రేమని కృప వర్ణించాలే మిలా ప్రభువా నీ గొప్పతనము ప్రభువా నీ గొప్పతనము అద్భుతమైన నూతన సృష్టి మానవునికి నిశ్చితివి అద్భుతమైన నూతన సృష్టి మానవునికి నిశ్చితివి రాజులనుగా యాజకులుగా రాజులనుగా యాజకులుగా వారసులుగాను చేసితివి వారసులుగాను చేసితివి నీ రాజ్యము నీ ప్రభావము వర్ణించాలే మిలా నీ రాజ్యము నీ ప్రభావము వర్ణించాలే మిలా ప్రభువా నీ గొప్పతనము ప్రభువా నీ గొప్పతనము ఉల్లాసముతో సృష్టిమై మరచే అద్భుత కార్యము లను చూచి ఉల్లాసముతో సృష్టిమై మరచే అద్భుత కార్యము లను చూచి సంతోషించి ఆరాధించిరి సంతోషించి ఆరాధించిరి నీవే సర్వమని చెప్పిరి నీవే సర్వమని చెప్పిరి నీ ప్రభుత్వము నీదు సత్యము వర్ణించాలే మిలా నీ ప్రభుత్వము నీదు సత్యము వర్ణించాలే మిలా ప్రభువా నీ గొప్పతనము ప్రభువా నీ గొప్పతనము శృతికి యోగ్యము అశక్యమైనది వర్ణించాలే మిలా శృతికి యోగ్యము అశక్యమైనది వర్ణించాలే మిలా ప్రభువా నీ గొప్పతనము ప్రభువా నీ గొప్పతనము యేసు నీ ప్రేమ ఎంతో మహానీయము ఆకాశ తార పర్వత సముద్రముల కన్నా గొప్పది అనే పాట పాడుకుందాం. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహానీయము ఆకాశ తార పర్వత సముద్ర ముల్ల కన్న గోపాది ఆకాశ తార పర్వత సముద్ర ముల్ల కన్న గోపాది ఓ యేసు నీ ప్రేమ ఆగమ్యానందమే హృదయము నిండెను
కన్నా గొప్పది. ఆకాశ తార పర్వత సముద్రముల కన్నా గొప్పది. ఓ యేసుని ప్రేమ మరణాంధకారపు లోయాన్ని సంచరించిన నిరంతరమేసు నా దుఃఖ పారియై కరమునిచ్చి నన్ను కాయుచు నడుపు కరుణాగల ప్రభువు. కరమునిచ్చి నన్ను కాయుచు నడుపు కరుణాగల ప్రభువు. కరుణాగల ప్రభువు. ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము. ఆకాశ తార పర్వత సముద్రముల కన్నా గొప్పది. ఆకాశ తార పర్వత సముద్రముల కన్నా గొప్పది. ఓ యేసుని ప్రేమ కొదువాలెన్నియున్నా భయపడను నేనెప్పుడు. పాచిక బయలులలో పారుండజేయును. భోజన జలములతో తృప్తి పరచు నాతో నుండు నేసు. భోజన జలములతో తృప్తి పరచు నాతో నుండు నేసు. నాతో నుండు నేసు. ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము. ఆకాశ తార పర్వత సముద్రముల కన్నా గొప్పది. ఆకాశ తార పర్వత సముద్రముల కన్నా గొప్పది. ఓ యేసుని ప్రేమ దేవుని గృహములో సదా స్తుతించెదను.
స్తుతియు మహిమ ఘనతానికి బలవా 173 స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని. కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. నీవొక్కడవే గొప్ప దేవుడవు, ఘన కార్యములు చేయుదువు. నీవొక్కడవే గొప్ప దేవుడవు, ఘన కార్యములు చేయుదువు. నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా. నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. నూతనము గదిన దినము నిలచు నీదు వాత్సల్యత మాపై. నూతనము గదిన దినము నిలచు నీదు వాత్సల్యత మాపై. ఖ్యాతిగా నిలచే నీ నామమును కీర్తించెదమెప్పుడు. ఖ్యాతిగా నిలచే నీ నామమును కీర్తించెదమెప్పుడు. ప్రీతితో మా స్తుతులర్పించెదము దాక్షిణ్య ప్రభువా. ప్రీతితో మా స్తుతులర్పించెదము దాక్షిణ్య ప్రభువా. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో
చిత్తము నెరవేర్చితివి దేవము నీచి నడిపించితివి నీ ఆత్మ ద్వారా దేవము నీచి నడిపించితివి నీ ఆత్మ ద్వారా నడిపించెదవు సమభూమి గల ప్రదేశములో నన్ను నడిపించెదవు సమభూమి గల ప్రదేశములో నన్ను స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా భరించితివి శ్రమలు నిందలు ఓర్చితివాన్ని మా కొరకు భరించితివి శ్రమలు నిందలు ఓర్చితివాన్ని మా కొరకు మరణము గెలిచి ఓడించితివి సాతాను బలమున్ మరణము గెలిచి ఓడించితివి సాతాను బలమున్ పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా We are all waiting for Esther. Already Suniti has arrived and is waiting for Esther, and he wants to see her how, with a beautiful decorated dress, how she will appear. In the same way, even Esther is preparing, decorating herself so that she may able to attract Sunit to herself. It's a beautiful thing. Preparation is a beautiful thing in one's life, isn't it? For anything, for any occasion, for any work, for any engagement, preparation is a must, isn't it? Unless you prepare, you won't be able to achieve the results. Even in our personal life also, preparation is required. Even to meet the Heavenly Father also, God has given to us an opportunity to get ourselves ready to meet the Heavenly Father. Everyone has the desire, if I am invited by my Lord, I must appear to Him holy and acceptable and pleasant unto His sight. Isn't it? That's what everyone desires in their life. That is what everyone wants. Because our life upon this earth is temporary. We do not know what will happen tomorrow. We do not know what will happen in the next hour. Isn't it? So our life is purely temporary upon this earth. That's why, as a child of God, everyone has to get ready, has to prepare himself to meet the Heavenly Father. So that is very important in every individual's life. What you achieve upon this earth, after few years, people will forget. But when you meet the Heavenly Father, He will be very much pleased, and His angels will be inviting you, and angels will offer you
a most wonderful seat in the heavenly places. For everyone, it applies to everyone. When we leave this world, everyone wants to be in the presence of God. Everybody. It applies to every individual. When I leave this temporary world, or when I leave this temporary life, I would like to be in the presence of the Heavenly Father. The brother has said, that is the eternal place. That is the eternal city. That is a new Jerusalem. That is where you are going to be ever and forever. That is what we require in our life. So it's a very wonderful occasion. It is a very wonderful occasion. Esther is getting ready and she will be arriving in any moment, because our Sunit is already there in our presence. We all of us can see. See, really beautifully he has prepared himself as a bridegroom. He has already prepared. This is the only preparation. But the marriage will take place according to his plan, according to the appointed time and day of the Lord. God will give the date. So we always depend upon the Lord for everything, for every occasion, for every celebration. Especially marriage is honorable in the sight of God. So that honorable day, the appointed day, God is going to give that date. On that day, they will be united as husband and wife in the holy matrimony. Isn't it? We all were made as husband and wife, those who are married. It applies to married couple. So God will appoint a time and date for this occasion also. So bride and bridegroom, would-be bride and would-be bridegroom, they are now waiting upon the Lord. Now, from now onwards, they will keep up their sanctity in their life. Just because there is a betrothal that has taken place, so they cannot be a life that is of this world. That cannot be like that. Because worldly people, once they get that freedom, they will go, their ways will be distracted by the attractions of this world, by the lusts of the flesh. But these people, they are children of God and they are preparing for that holy matrimony. So they keep themselves sanctifying in the sight of God. So on that day, and a day what the Lord has appointed, on that day they will be brought together as wife and husband. So that's why this is only a simple, she's coming? Esther is coming? Okay, very good. I think better we stand. Huh? We all will stand because Esther is coming. Let us honor her. In the sight of God also, the bride is very, very precious. Very precious. So let us honor her by standing, and I will invite Brother Shanti Kumar to conduct the rest of the program. Sunit Raj, please come over dais. At the same time, Sister Esther Rani also kindly come. వీరిద్దరూ చక్కగా దుస్తులు ధరించుకొని స్టేజ్ మీదకి రావడం ప్రభుకి ఎంతో వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ సందర్భంగా మన మధ్య మోహన్ బాబు గారు ఉన్నారు, పాస్టర్ గారు. వారు ముందుకు వచ్చి ఈ రోజు కొరకు ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాం.
మోహన్ బాబు గారు. ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి సర్వాధికారి యేసయ్యాన్ని పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు నాయన. ఈ దినము శుభదినము ప్రభువా, ఇది మీరు ఏర్పాటు చేసిన దినము ప్రభువా. ఈ సమయంలో తండ్రి మరి ఇరువురు యవనస్తులు ప్రభువా, సునీత్ రాజ్, ఎస్తేర్, ఇరువురికి కూడా నాయన మరి ప్రధానంలో నాయన వారు మానసికంగా ఐక్యపరచబడినారు ప్రభువా. వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క తలంపులు క్రైస్ట్ సెంటర్డ్గా ఉండుటకు సహాయం చేయండి ప్రభువా. వారి జీవితంలో నాయన నీ కొరకు జీవించి నీ కొరకు సాక్షి బిడ్డలుగా ఉంటకు సహాయం చేయండి. ప్రిపేర్ దెమ్ ఫర్ ద వెడ్డింగ్ మై గాడ్. లెట్ దేర్ లైఫ్ బీ ఎ బ్లెస్సింగ్ టు మెనీ మెనీ పీపుల్. లెట్ దేర్ లైఫ్ బీ ఎ క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్ ఫర్ యువర్ గ్లోరీ మాస్టర్. We commit them unto the throne of grace in the name of Father, Son and the Holy Ghost. అండ్ ఇరువురి కుటుంబాలను కూడా ప్రభువా మీరు తండ్రి కలిపినందుకు వందనాలు. ఈ సమయంలో నాయన మరి మా ప్రియులను రాజేశ్వరరావు గారిని, వారి సతీమణిని, తర్వాత సునీత్ రాజ్ వారి తల్లిదండ్రులను కూడా నాయన ప్రత్యేకంగా మీరు దీవించండి. అన్ని విషయాల్లో నీ కృప వారికి తోడుగా ఉంచమని నీకే మహిమ ఘనత ప్రభావంలో ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. చాలా సంతోషం. వారు ఇచ్చినటువంటి దుస్తులు ఒకరికొకరు వారు ఎక్స్చేంజ్ చేసుకొని వారు ధరించి ఇక్కడికి మన ముందుకు వచ్చారు. దానికి అర్థం ఏంటంటే ఒకరినొకరు అంగీకరించుకోవడం. ఈ విధంగా కూడా మరొకసారి మనం సమక్షంలో వారు మధ్య నిలబడి ఉన్నారు. తదుపరి వారు ఎక్స్చేంజ్ ఆఫ్ రింగ్స్ అదేదో ఉంటే అవి కూడా తీసుకొని ముందుకు రావాలని మనం చేస్తున్నాం. గార్లెండ్స్ కూడా తీసుకురావాలని మనం చేస్తున్నాం. వాటి కొరకు మన మధ్య పాస్టర్ గారు జోనాథన్ గారు ఉన్నారు. ఇంకో వాటి కొరకు వచ్చి ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. మహోన్నతుడా ప్రభువానికి స్తోత్రం. భూమి ఆకాశములు సృష్టించిన ఉన్నతుడా నీకు వందనాలు. మానవాళిని నిర్మించి అంతేకాదు వివాహ విధానాన్ని ఈ రీతిగా పొందుపరిచావు. వివాహం దైవిక ప్రణాళిక, ఇందుని బట్టి నీకు వందనాలు. ఈ ప్రధాన కార్యక్రమంలో మొదటిగా నీ చిత్తాన్ని కనుగొన్నారు. ఇరువురు బిడ్డలు తల్లిదండ్రులు ప్రార్థించారు. వీరు వెనుక తల్లిదండ్రుల యొక్క కన్నీళ్ళు, ప్రార్థన, దీక్షలు, వాగ్దానాలు ఎత్తి ఎంత ప్రార్థించారో ఈరోజు ఈ స్థాపనకు అవకాశం ఇచ్చావు. ఇందుమూలమున ఒకరినొకరు అంగీకరించుకొని నాయన బహుకరించుకోవడానికి తీసుకుని వచ్చిన ఈ ఆభరణములను బట్టి నీకు వందనాలు. మరొకసారి మేమందరము కూడా నీవు మా రాజు అని నమ్ముతూ ఉంటున్నాం. నీ రక్త ప్రోక్షణ క్రిందికి వస్తున్నాను. నీవు మమ్మల్ని విమోచించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఇదిగో ప్రభువా, మరి ఇప్పుడు ఒకరినొకరు బహుకరించుకుంటున్నప్పుడు ఇదంతా కూడా నీ చిత్తమని నమ్ముతూ యేసు క్రీస్తు నామమున బహుకరిస్తూ ఉంటున్నారు తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్.
చివరి ప్రార్థన. జేకబ్ బిషప్ గారు ఖమ్మం నుంచి వచ్చారు. వారు వచ్చి చివరి ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. ప్రార్థన. మహోన్నతుడైన తండ్రి, మీ అద్వితీయ కుమారుడు మా ప్రియ రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు కృతజ్ఞతలు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాను. ఈ యొక్క మంచి దినమును బట్టి మీకు స్తోత్రములు. ఈరోజు ఎస్తేర్ సునీత్ యొక్క ఎంగేజ్మెంట్ కార్యక్రమం ఉద్దేశించి మీకు స్తోత్రములు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభము నుండి ఇంతవరకు అన్ని విషయాలలో మీ ఆత్మ ద్వారా మీ యొక్క పరిశుద్ధ భక్తుల సమక్షంలో నడిపించిన విధానముకై స్తోత్రములు. భావి కాలంలో ఈరోజు బిడ్డలు ఏదైతే కమిట్మెంట్, డీడ్ ఆఫ్ కమిట్మెంట్ ఏదైతే నీ ముందు, నీ భక్తుల ముందు, ఫ్యామిలీస్ ముందు చేశారో, ఇద్దరు యవనస్తులు కూడా అదే కమిట్మెంట్ ప్రకారం మీ ప్రేమలో ఎదిగి తగిన సమయమందు వివాహమందు జతపరచబడి ప్రభు అయిన యేసుక్రీస్తును మహిమపరిచే బిడ్డలుగా, వారు ఫలించే బిడ్డలుగా ఉన్నట్టుకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని నడిపించేటువంటి ప్రతి ఒక్కరిని, ముఖ్యంగా ఇరుపక్షాల కుటుంబాలు, సంఘాలు, అభిమానులు, వెల్ విషర్స్, ఫ్రెండ్స్ అందరినీ దీవించండి. ఈ కార్యక్రమము జయప్రదంగా జరిగించినందుకై లార్డ్ వి గివ్ థ్యాంక్స్ అంటు యువర్ నేమ్. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధుడా యేసయ్యా, మీకే వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. భావికాలంలో ఇంకా ముందున్న పనులన్నీ కూడా మీరే అనుకూలపరిచి, మీరే నడిపించి, వారికి కావలసిన ప్రతి అవసరతలకు కూడా మీరు తీర్చి, యవన బిడ్డల హృదయాలను ఆనందంతో మీరు నింపి, భావి జీవితంలో వారిని ఆశీర్వదించి, దీవించి, అనేక మందికి సాక్షులుగా నుంచమని ప్రార్థిస్తూ, ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, నూతనముగా జతపరచబడబోతున్నటువంటి యవనులకును, ఇక్కడున్నటువంటి ఇరు ప్రక్కలు ఉన్నటువంటి బంధువర్గానికి, ఇక్కడ ఉన్న వారికి అందరికి కూడా ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండుగాక. ఆమేన్. గర్భమున పుట్టినది మొదలు తల్లి వడిలోనా కూర్చుండినది మొదలు, గర్భమున పుట్టినది మొదలు తల్లి వడిలోనా కూర్చుండినది మొదలు. నేను చంకబెట్టుకున్న నాదు ప్రజలారా, నేను చంకబెట్టుకున్న నాదు ప్రజలారా, ముదిమి వచ్చు వరకు నిన్ను, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొను వాడను నేనే, ఎత్తుకొను వాడను సియోను వాసి సర్వాధికారి, కస్తూరి పురాసి, స్వచ్ఛంద సియోను వాసి సర్వాధికారి, కస్తూరి పురాసి. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అన్నగారు చెప్తారు. ఈరోజు మా యొక్క ఏకైక కూతురు ఎస్తర్ అనే యొక్క ఎంగేజ్మెంట్ గురించి విచ్చేసిన పెద్దలందరికీ, దైవజనులకు, నన్ను ప్రేమించి
ఈరోజు ఎన్నో పనులున్నా మంత్రివర్యులు ప్రశాంత్ అన్న గారు రావడం చాలా సంతోషకరం. వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. హనుమంత్ సిండే గారికి, మా ఎంపీ గారికి, ఎమ్మెల్సీ మా ఎంపీ భీమ్ పటేల్ గారి ఫ్యామిలీతో వచ్చారు. అదే ఆకులతో వచ్చారు. అదే రీతిగా వీజిగౌడ్ గారు వచ్చారు. దేవజనులు అందరూ వచ్చారు. చక్కగా మా కుటుంబ బంధుమిత్రులందరూ వచ్చినందుకు సంతోషిస్తున్నాం. మీరందరూ భోజనం చేసి పిల్లల్ని ఆశీర్వదించి పోవాలని కోరుతున్నాను. మీరు వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను.